ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ మనం ఈ వీడియోలో 2 కంపెనీల గురించి తెలుసుకుందాం. ఒకటి గోద్రేజ్ ప్రాపర్టీస్, 2 లారస్ ల్యాబ్స్. గోద్రేజ్ ప్రాపర్టీస్ తీసుకుంటే అది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ రన్నింగ్ బై గోద్రేజ్ వాళ్ళది, వాళ్ళ చేత నడుపుతున్న సంస్థ ఇది. వీళ్ళకి చాలా వెంచర్లు ఉన్నాయి. మెయిన్ ముంబైలో కానీ, పూణేలో కానీ ఇలా టాప్ సిటీస్లో వీళ్ళకి వెంచర్లు ఉన్నాయి. వీళ్ళు మంచి ల్యాండ్స్ ఎక్వైర్ చేసి డెవలప్మెంట్ చేయటం, లేదా మళ్ళీ అపార్ట్మెంట్స్ కానీ, రెసిడెన్షియల్ ఫ్లాట్స్ కానీ ఇలా వీళ్ళు కట్టించి ఇస్తుంటారు. సో ఇది ఒక మంచి స్టాండర్డ్స్, ఎథిక్స్ ఉన్న కంపెనీ. ఇది ఇప్పుడు టెక్నికల్గా ఈ వెబ్కామ్లో కూడా దీని యొక్క డీటెయిల్స్ చూసి టెక్నికల్గా మీకు కూడా ప్రజెంటేషన్ చేస్తున్నాను. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇది గోద్రేజ్ ప్రాపర్టీస్ మేజర్గా గ్రోత్ అంతా కూడా మొన్న 2021 9వ నెల నుంచి, ఆ నెలలో 1609 నుంచి అది 2500 వరకు వెళ్ళింది. సో చాలా గ్రోత్ ఆ 3 మంత్స్లో వచ్చాయి. అంతకుముందు నుంచి మనం చార్ట్ ప్యాటర్న్ చూసుకుంటే అక్కడ మంచి ల్యాండ్స్ అక్కడ ఎక్వైర్ చేశారు ఆ టైంలో. ఇది 2020లో ₹600 ఉంది ఈ స్క్రిప్. దీనికి టాప్ హై 1 వీక్ 52 వీక్ హై తీసుకుంటే 2500 వరకు వెళ్ళింది. అక్కడి నుంచి మొన్న ఫాల్లో బాగా డౌన్ అయ్యి 50% డౌన్ అయింది. దాదాపు ఇది 1100, 1200 దాకా వచ్చింది. ఇప్పుడు ప్రెజెంట్ 1350 నుంచి 1400 రేంజ్లో ఉంది. ఇది దాదాపు ఇంకా అప్సైడ్ టార్గెట్ వచ్చి 2600 దాకా టార్గెట్ ఉంది. కాబట్టి ఇవి కంపెనీ యొక్క ఎక్విజిషన్స్ తీసుకుంటే మంచి గ్రోత్ ఓరియంటెడ్గా ఉన్నాయి. ఇప్పుడు మార్కెట్స్ ఎటు బాగున్నాయి కాబట్టి, మళ్ళీ రికవర్ అయిపోయినాయి కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ కూడా నెక్స్ట్ బూమ్ వచ్చే అవకాశం ఉంది. సో ఇది టెక్నికల్గా మనకి అట్లీస్ట్ టార్గెట్ వచ్చి 1700 ఫస్ట్ టార్గెట్ కనపడుతుంది. ఇది మనం ఇప్పుడు 1350 నుంచి 1300 మధ్యలో ఇన్వెస్ట్ చేసుకుంటే మినిమమ్ వచ్చి 1700 నుంచి 1800 ఫస్ట్ టార్గెట్ కనపడుతుంది. ఆ తర్వాత సెకండ్ టార్గెట్ వచ్చి 2000 దాకా కనపడుతుంది. సో ఈ రెండు ఇమ్మీడియట్గా టార్గెట్స్ ఒక 2 మంత్స్ నుంచి 3 మంత్స్ హార్జన్లో వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. సో దీనికి ఎప్పుడు చూసినా మీకు సపోర్ట్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తుంటే ఇది 1300 దగ్గర రెగ్యులర్గా సపోర్ట్ తీసుకుంటుంది. సో ఇక్కడ మళ్ళీ మన రీఇన్వెస్ట్మెంట్ తీసుకుంటే 1250 నుంచి 1300 మధ్యలో రీఇన్వెస్ట్మెంట్ తీసుకోవచ్చు. సో ఇది ఒక స్ట్రాంగ్ ఫైనాన్షియల్గా వెరీ స్ట్రాంగ్ కంపెనీ. అలాగే ఇట్ ఈస్ రన్ బై వెరీ ఎథికల్ బ్యాక్గ్రౌండ్ పీపుల్ వల్ల రన్ చేస్తున్నారు కాబట్టి ఈ కంపెనీస్ మనకి స్ట్రాంగ్ వెల్త్ క్రియేషన్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. సో ఇన్వెస్ట్మెంట్ హార్జన్లో ఒక 3 మంత్స్ హార్జన్లో తీసుకుంటే ఇది 1800 నుంచి 1900 మధ్యలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇది మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ 1370, 1380 మధ్యలో ఇప్పుడు ఎంట్రీ అవ్వండి. మళ్ళీ 1300, 1280, 1300 మధ్యన రీఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఫస్ట్ టార్గెట్ వచ్చి 1800, సెకండ్ టార్గెట్ వచ్చి 2000 దాకా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఇది గోద్రేజ్ ప్రాపర్టీస్ యొక్క కంప్లీట్గా డీటెయిల్స్. తర్వాత రెండో కంపెనీ వచ్చి లారస్ ల్యాబ్స్. ఈ లారస్ ల్యాబ్ అనేది ఫార్మా కంపెనీ. ఇప్పుడు ఈ ఫార్మా కంపెనీలో ప్రజెంట్ అడ్వాంటేజ్ ఏంటంటే రూపీ వచ్చి 79, ఒక రూపీ వచ్చి 79 రూపీస్కి వెళ్ళి డాలర్తో పాటు కంపేర్ చేస్తే డౌన్ అయింది కాబట్టి ఆల్మోస్ట్ 80 టచ్ అయింది కాబట్టి ఇప్పుడు ఫార్మా కంపెనీస్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా మంచి రెవెన్యూ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అలాంటి వాటిల్లో ఈ మనకి లారస్ ల్యాబ్స్ అనేది ఇప్పుడు మంచి గ్రోయింగ్ ఉన్న కంపెనీస్. ఇవి మిడ్ క్యాప్లో లారస్ ల్యాబ్ బాగా ఉంది. ఇది స్టార్టింగ్ మొన్న అసలు ఒరిజినల్గా చూసుకుంటే 2020 నాడు ₹100 ఉన్న ఈ కంపెనీ తర్వాత 2021 ఆగస్టులో ₹700 వెళ్ళింది. మళ్ళీ అక్కడి నుంచి 2021 నవంబర్ 450కి వచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి కూడా పుల్ బ్యాక్ తీసుకుని 620 దాకా వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ 540 దగ్గర, 550 దగ్గర ఉంది. సో ఇప్పుడు మీకు టెక్నికల్గా దీని యొక్క రేంజ్ మీకు అర్థమై ఉంటుంది. ఇది 550 నుంచి 500 మధ్యలో ఇన్వెస్ట్మెంట్ జోన్ ఉంది. దాని తర్వాత ఇది 700, ఇంకా 800 కూడా బ్రేక్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. మొన్న లాస్ట్ మంత్ క్వార్టర్లీ రిజల్ట్స్ చాలా బాగా వచ్చాయి కంపెనీస్కి. ఇప్పుడు ఇంకా ఏంటంటే
రూపీ వీక్ అవటం అనేది అడ్వాంటేజ్. ఈ ఫార్మా కంపెనీ అన్నిటికీ ఇది అడ్వాంటేజ్. సో నన్ను చాలామంది మిడ్ క్యాప్ కంపెనీస్ చెప్పండి అంటున్నారు. సో వాటిల్లో బెస్ట్ కంపెనీ ఇది లారస్ ల్యాబ్. సో కాబట్టి మీకు ఇది మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ కింద, లేకపోతే ఒక షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్‌లో ఒక 3 మంత్స్ నుంచి 4 మంత్స్ ఆపర్చునిటీ ఇది మంచిగా అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. దీన్ని 2 రకాలుగా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఒకటి 550 ఆ రేంజ్‌లో, ప్రెజెంట్ రేంజ్‌లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ 480, 500 మధ్యలో రీఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. టార్గెట్ వచ్చి ఫస్ట్ టార్గెట్ 700, సెకండ్ టార్గెట్ వచ్చి 750 మధ్యలో సెకండ్ టార్గెట్ ఉంది. సో ఇది పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మీరందరూ ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ అండి. నమస్కారం.